నన్ను అడగడం జరిగింది వాళ్ళకి మాకు న్యాయం చేకూర్చమని. అందుకు మేము వాళ్ళ తరపు నుంచి పోరాడుతూ ఉన్నాము. మరి ఒక పంచాయతీ వెంచర్లో గేట్ పెట్టడం ఎంతవరకు సమమో నాకు అర్థమైతలేదు. అది ఒక ఓపెన్ వెంచర్లో గ్రేడెడ్ కమిటీ లాగా దాన్ని పెట్టి దానికి గేట్లు పెట్టి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో తిరగడము, రంజిత్ రెడ్డి యొక్క మనుషులు అందులో తుపాకులతో తిరగడము, లైసెన్స్ గన్నులతో తిరగడము, మరి అక్కడ ప్లాట్ల యజమానులపై తుపాకులు గురి పెట్టడము, మరి కాలిస్తే లెక్కలు చెప్పుకొని ఇక్కడ మీరు బతుకులు సరిపోనడము, ఇవన్నీ జలవిహార్ రామరాజు గారు కానీ మరి యొక్క రంజిత్ రెడ్డి బినామీ తిరుపతి రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఈ బంద్ చేసుకొని యథావిధిగా ఎవరి వాళ్ళకు న్యాయబద్ధంగా వచ్చేటి ఇచ్చేసి న్యాయపరంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇక్కడ ధర్నా కలెక్టరేట్ దగ్గర పెట్టడం జరగడం అంటే కారణం ఏమిటంటే ఒక జిల్లా మేజిస్ట్రేట్ ఒక జడ్జి లాంటి వాడు కాబట్టి ఆయన దానికి వస్తే న్యాయం చేస్తాడని చెప్పి ఆయన దానికి రావడం జరిగింది. ఇక్కడ శాంతియుత ధర్నా పెట్టుకోవడం జరిగింది. మాట్లాడితే ఏం చేసుకోవడం పేదవాడికి రోజుకు 10 బిందెల నీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ని. 10 బిందెల నీళ్ళు ఇవ్వని చేత కాదు. ఒక 6 లక్షల 7 లక్షల లీటర్ల నీళ్ళని వృధాగా ఆయనకు స్నానాలు చేయడానికి, బాత్రూమ్లు ఆడుకోనికి కృష్ణానది నీళ్ళు, గోదావరి నీళ్ళు ఇస్తారు. నిన్నాక మొన్న 15 రోజుల కింద చూడండి అంటే మీకు చూపిస్తా. మీ కన్నం కంటే ఉంది పైప్ లైన్. అర్ధమరాత్రి దొంగల కేసుకపోయిన పైప్ లైన్ ఇది. ఎలాంటి పర్మిషన్ లేదు. దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంత పోరాటం చేస్తున్నా ఎట్లాంటి స్పందన లేదు. మరి ఏంది మీ కార్యాచరణ ఏమి ఉండబోతాం? కార్యాచరణ ఇక్కడితో ఆగలేదు. జిల్లా వరకు వచ్చినాము, జిల్లా మెజిస్ట్రేట్ వరకు వచ్చాము. ఇది రాష్ట్ర లెవెల్లో తీసుకపోతామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాదయాత్ర తరపున ప్రజలందరినీ ఇదే ఉక్కుమ్మడిగా తీసుకొని పోయి సెక్రటరీ ముట్టడి పెడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అని ఇంటి దాకా పోతాము, అక్కడ బైఠాయించి ఫైనల్గా రంజిత్ రెడ్డికి ఏం చెప్తారు? రంజిత్ రెడ్డి గారు ఇలా నీ దుర్మార్గం చేస్తే ఊరుకునేది లేదు. నీదిగా అయిపోయింది, దగ్గరకు వచ్చింది. నువ్వు కోళ్ళ దాన తినొచ్చప్పుడు ఇప్పుడు మనుషుల దాన తింటాడు, భూముల దాన తినవు అనుకో. నువ్వు ఊరుకునేది లేదు రంజిత్ రెడ్డి. ఇక నీ ఎంబడి తథ్యం, నీ ఎంబడి పడతాం. ఇది ఆరంభమే, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభమే. రంజిత్ రెడ్డి గారు ఎంబడే ఆ పేద ప్రజల ప్లాట్లకు దారిడువో, మరి అదేవిధంగా ఆ అచ్యుత ఎడ్యుకేషన్కు ఏవైతే డబ్బులు అవి కట్టాయి నీవు న్యాయబద్ధంగా రా, మా గ్రామస్తులు మీకు ఆదరిస్తాము, నేను మంచిగా దందా చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.